డాక్టర్ గారు, నా భార్య వయసు 33 సంవత్సరాలు. బీపీ 144 ఉంది. 1 మంత్ నుంచి హెవీ హార్ట్ బీట్ వస్తుంది. లోకల్ డాక్టర్ని కలిస్తే ఈసీజీ తీశారు. అన్నీ నార్మల్గానే ఉన్నాయని అన్నారు. కానీ ఇలా ఎందుకు జరుగుతుంది? కారణం ఏంటి? మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు కార్డియాలజిస్ట్ డాక్టర్ కొండలరావు గారు సమాధానం అందిస్తారు. మీరు చెప్పిన దాని ప్రకారం మీ వైఫ్కి హై బీపీ ఉందని చెప్పారండి. హై బీపీ అంటే ఏముంటారంటే సిస్టాలిక్ బీపీ మోర్ దెన్ 140, డయాస్టాలిక్ మోర్ దెన్ 90 ఉంటే హై బీపీ అంటాం. దీన్నే తెలుగులో మనకి రక్తపోటు అంటాం. రక్తపోటులో కూడా రకాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే మైల్డ్ రకం, మోడరేట్, సివియర్ అనేది ఉంటుంది. సివియర్ హైపర్ టెన్షన్ 3 రకాలు ఉంటాయి. సివియర్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళలో కాంప్లికేషన్స్ వస్తాయండి. సివియర్ అంటే బీపీ మోర్ దెన్ 180, 100 కంటే ఎక్కువ ఉంటే హై బీపీ ఆర్ సివియర్ హైపర్ టెన్షన్ అంటాం. సో చాలా వరకు మన పాపులేషన్ తీసుకుంటే 30-40% అందరికీ బీపీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఈ బీపీ ఎందువలన వస్తుంది అనేది కారణం తెలియదండి. 90% పాపులేషన్లో మనకి హై బీపీ ఎందుకు వస్తుంది అనేది తెలియదు. ఇంకొక 10%లో అనేక కారణాలు ఉన్నాయి. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో రావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే రావచ్చు, హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉంటే రావచ్చు, ఫియోక్రోమోసైటోమా ఉంటే రావచ్చు. ఇవన్నీ ట్రీటబుల్ కాజెస్ ఏంది. ఎనీ పేషెంట్ మనకి హై బీపీతో వచ్చినప్పుడు ఏంటంటే ఇది ఏమైనా కారణం ఉందా లేదా అనేది ఇన్వెస్టిగేట్ చేస్తాం. దాని కొరకు వేరియస్ పరీక్షలు చేయించుతాము. కిడ్నీ పరీక్షలు ఒకటి, క్రియాటినిన్, బ్లడ్ యూరియా, థైరాయిడ్ టెస్ట్ అండ్ అదర్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయిస్తాం. ఒక్కోసారి రీనల్ బ్లడ్ ఫ్లో తక్కువైనప్పుడు కూడా హై బీపీ ఎక్కువైతూనే ఉంటుంది. ఇటువంటి వాళ్ళలో ఏంటంటే కారణం మనం తెలుసుకుంటే మనం ట్రీట్ చేయడం ఈజీగా ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ ట్రీటబుల్ కాజెస్ అండి. మనకి దీన్నే సెకండరీ హైపర్ టెన్షన్ అంటారు. ప్రైమరీ హైపర్ టెన్షన్లో దేర్ ఇస్ నో కాజ్. అండ్ ఇటువంటి వాళ్ళలో ఏంటంటే మనకు తెలిసింది ఒక బీపీ ట్యాబ్లెట్ తీసుకోవటం ఒకటేనండి. సో ఒక్కసారి బీపీ కన్ఫర్మ్ అయినప్పుడు ఏంటంటే ఇనిషియల్గా ట్రయల్ ఇస్తాం. మైల్డ్ బీపీ ఉందనుకోండి 140, 150 by 90 to 100 మధ్య ఉన్న వాళ్ళలో న్యూలీ డిటెక్టెడ్ పేషెంట్స్లో ఫస్ట్ వీల్ గివ్ ద ట్రయల్. ఇది సాల్ట్ రెస్ట్రిక్ట్ చేయమని చెబుతాము. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకున్న తర్వాత స్టిల్ బీపీ హై ఉంటే 2-3 విజిట్స్ తర్వాత బీపీ ట్యాబ్లెట్స్ మొదలు పెట్టాలి. ఇంకొక అపోహ ఏంటంటే ఒకసారి బీపీ ట్యాబ్లెట్స్ మొదలు పెడితే లైఫ్ లాంగ్ తీసుకోవాల్సి వస్తుందని చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారు. సో అది ట్రూ కాదండి. ఒక్కోసారి బీపీ మనకు కంట్రోల్ అయ్యి మనం ఒక 6 months తీసుకున్న తర్వాత విల్ ట్రై టు రెడ్యూస్ ద డోస్. ఆ డోస్ 50% తక్కువ చేసి కొన్ని రోజులు స్టాప్ చేసి చూస్తాం. ఎస్పెషల్లీ ఇది మైల్డ్ బీపీ ఉన్న వాళ్ళలో కొన్ని రోజులు స్టాప్ చేసి చూసి వాళ్ళకి బీపీ నార్మల్ ఉంది అంటే దెన్ వీ కెన్ డిస్కంటిన్యూ ద మెడికేషన్స్. లైఫ్ లాంగ్ తీసుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు కొంతమంది పేషెంట్స్కి. అదే సివియర్ హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు 180, 100 ఆర్ సెకండరీ కాజెస్ ఉన్నవాళ్ళు లైఫ్ లాంగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో బీపీ ట్యాబ్లెట్స్ కూడా వెరైటీ ట్యాబ్లెట్స్ ఉన్నాయండి. ఏ వయసుకు తగ్గట్టు వాళ్ళకి మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఏ పేషెంట్కి ఏ ట్యాబ్లెట్ సూట్ అయ్యేది అనేది డాక్టర్కి తెలుస్తుంది. అదే మెడికల్ షాప్లోకి అడిగితే వాళ్ళు ఏదో ఒకటి ఇది బీపీ మెడిసిన్ అని ఇస్తుంటారు. దానివల్ల కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేషెంట్స్కి ఎవరికైనా ఆస్తమా ఉందనుకోండి, హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు డిఫరెంట్ మెడిసిన్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆస్తమా ఉన్న వాళ్ళలో బీటా బ్లాకర్స్ లైక్ ఎటెనలాల్ కానీ మెటప్రోలాల్ కానీ ఇవి ఇవ్వకూడదు. ఇచ్చినప్పుడు ఏంటంటే ఆస్తమా ప్రెసిపిటేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. యూజువల్లీ ఇది మనం తెలిసిన వాళ్ళే ఇస్తే మనకు మంచిది. సో ఆస్తమా ఉన్న వాళ్ళలో బీటా బ్లాకర్ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాల్సి వస్తుంది. అదే పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ ఉందనుకోండి, కాళ్ళకి కొద్ది దూరం నడిచిన వాళ్ళకి కాళ్ళ పెయిన్స్ వస్తుంది, వాళ్ళలో కూడా బీటా బ్లాకర్స్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది, అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకి పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ ఉందనుకోండి, వాళ్ళలో కూడా ఆల్ఫా బ్లాకర్స్ అని ఉంటాయి. ఆల్ఫా బ్లాకర్స్ సంబంధించిన యాంటీ హైపర్టెన్సివ్ మెడిసిన్స్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో ఈ యాంటీ హైపర్టెన్సివ్ మెడిసిన్స్ అంటే బీపీ మెడిసిన్స్తో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఏ పేషెంట్కి ఏది సూట్ అవుతుంది ఏంది అనేది ఇనిషియల్గా 1 or 2 విజిట్స్ వస్తేనే మనకు తెలుస్తుంది. ఈ పేషెంట్కి ఇంకొక టెండెన్సీ ఏంటంటే మన పేషెంట్స్కి ఒక్కసారి డాక్టర్ ఇచ్చినప్పుడు ఏదైనా కాంప్లికేషన్ వస్తే దే అవాయిడ్ ద డాక్టర్, దే విల్ గో టు ద అదర్ డాక్టర్. అది మంచిది కాదండి. ఎందుకంటే ఈ ట్యాబ్లెట్స్ అనేది ప్రతి ట్యాబ్లెట్స్ అలోపతిలో ఎవ్రీ ట్యాబ్లెట్ హ్యాస్ సమ్ సైడ్ ఎఫెక్ట్. ఆ సైడ్ ఎఫెక్ట్ని మనం మానిటర్ చేసి అది సూట్ కాలేదనుకో అదర్ యాంటీ హైపర్టెన్సివ్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి మనకి ఏ పేషెంట్స్లో కాంప్లికేషన్స్ డెవలప్ అవుతాయి అనేది కూడా ఓవర్ ఏ పీరియడ్ మనం చూడాల్సి వస్తుంది. హై బీపీ ఉందనుకోండి, ఒక్కోసారి ప్యాపిలోడిమా అని వస్తుంది, కిడ్నీ ఫెయిల్యూర్లోకి పోయాల్సిన ఛాన్సెస్ ఉంటుంది. చాలా హై బీపీ ఉన్న వాళ్ళు ఒక్కొక్కసారి
ఇంట్రాక్రేనియల్ బ్లడ్ వెజల్ చిట్లిపోయి హెమరేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో బీపీ ఆల్వేస్ 140/90 కంటే తక్కువ మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంది. దీని కొరకు ఏం చేయాలంటే సాల్ట్ రిస్ట్రిక్ట్ చేయాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయాలి, మెడిసిన్స్ రెగ్యులర్గా తీసుకోవాలి. ఒక్కోసారి 1 డోస్ స్కిప్ అయినా కానీ ఒక్కోసారి పొరపాటున ఇంకొక డోస్ తీసుకోవటానికి మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. సో ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏమైందంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. మనం ఏంటంటే మంచిగా బ్రతకడానికి ఉంటుంది, ఎక్కువ రోజులు బ్రతకడానికి ఛాన్సెస్ ఉంటుందండి.